హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు మత్తులు వరలక్ష్మిలో చేయి వేయడంతో అక్కడున్న వరలక్ష్మికి చాలా భయంగా అనిపించి అందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం మొత్తం నిజాన్ని చెబుతూ ఉంటుంది. ఇతను మత్తులో ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, హే వరలక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, చూసారా, ఇప్పటికీ మీరు నాకు నోరు కట్టేయడానికే చూస్తున్నారు తప్ప మీ నిజ స్వరూపం ఏంటో మీకు తెలియటం లేదు అని చెప్పేసి విష్ణువుని నానా మాటలు అంటూ ఉంటుంది. అయినా సరే, ఇలాంటి వాడితో నేను ఎలా బ్రతకగలను, ఎలా ఉండగలను, నేను ఇతనితో ఉండాలి అనుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వరలక్ష్మి అన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయి, వరలక్ష్మి ఏంటి ఇంతలాగా ద్వేషించుకుంటుంది విష్ణువుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణువును చూసి, నేను నా పిల్లల్ని ఇక్కడ ఉంచాలి అనుకోవటం లేదు, ఇలాంటి మూర్ఖుడితో నా పిల్లల్ని పెంచాలనుకోవటం లేదు, నేను ఇక్కడ నుండి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడి నుండి వరలక్ష్మి పిల్లల్ని తీసుకొని బయటికి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.